ఫ్రెండ్స్, కువైట్కి చాలామంది ఉపాధి నిమిత్తం అయితే వస్తుంటారు. అది రకరకాలైనటువంటి పనులు చేయడానికి వస్తూ ఉంటారు. అది ఇళ్లలో పనిచేసే వాళ్ళు కావచ్చు, బయట ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, కంపెనీల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, అలాగే ఎడారుల్లో పనిచేయడానికి వచ్చేవాళ్ళు కూడా కావచ్చు. అంటే గొర్రెల దగ్గర ఇలాంటి ఒంటెల దగ్గర కాపలాగా ఉండడానికి వచ్చేవాళ్ళు కూడా ఉండొచ్చు. అయితే ఇలాంటి పనులపైన వచ్చేవాళ్ళు ఇక్కడ పని ఎలా ఉంటుంది, ఏమిటి అనే దాని గురించి పూర్తిగా కొన్ని వివరాలు కానీ తెలుసుకొని వచ్చినట్లయితే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత అయిష్టంగా ఆ పని చేయకుండా ఉండడానికి, లేదంటే నాకు వద్దు అని చెప్పేసి ఇంటికి వెళ్ళకుండా ఉండడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ముందుగా దాని గురించి తెలుసుకున్నారు కాబట్టి. అలా తెలుసుకోకుండా ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పని వీళ్ళకి చేయాలంటే ఇంట్రెస్ట్ లేకపోవడం ఉండొచ్చు, లేదంటే నేను చేయలేనని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోవాలన్నటువంటి ఆలోచన కూడా రావచ్చు. సో ఆ విధంగా చేయడం వల్ల మీ యొక్క టైం వేస్ట్, అలాగే డబ్బులు కూడా వేస్ట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో అలాంటి వారి కారణంగా గవర్నమెంట్ సమయం కూడా వృధా అవడానికి అవకాశం ఉంటుంది. ఇండియాకి సంబంధించిన అధికారులు కావచ్చు, కువైట్కి సంబంధించిన అధికారులు కావచ్చు, వీరి యొక్క టైం కూడా కొద్దిగా వేస్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటివి దృష్టిలో పెట్టుకొని కువైట్కి ఎవరైతే ఎడారుల్లో పనిచేయడానికి వస్తుంటారో చూడండి, అలాంటి వారికి సంబంధించినటువంటి ఒక వీడియో అయితే తీసి పెట్టాలని చెప్పేసి నేను అనుకున్నాను. సో దానికి సంబంధించిన వీడియో అయితే కువైట్లో ఉన్నటువంటి మన సబ్స్క్రైబర్స్ యొక్క ఒకరి సహకారంతో నేను ఆ వీడియో తీసి పెట్టడం జరుగుతుంది. సో ఆ వీడియో చూసిన తర్వాత కువైట్కి ఎవరైతే ఎడారిలో పనిచేయడానికి వస్తుంటారు అలాంటి వాళ్ళు చూడండి. చూసిన తర్వాత ఇక్కడ పరిస్థితులు మీకు అర్థమవుతాయి. దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అయ్యానికి వచ్చారనుకోండి, హ్యాపీగా పని చేసుకోవచ్చు, 4 డబ్బులు సంపాదించుకోవచ్చు, మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళొచ్చు. అలా కాకుండా ఇక్కడ ఏదో బాగుంటుందని చెప్పేసి మీరు ఒక ఒపీనియన్ తోటి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితులు చూసి అయ్యో నేను ఇలా అనుకున్నాను, ఇక్కడ ఇలా ఉంది, నేను ఈ పని చేయలేను అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నట్టయితే మీ సమయం వేస్ట్ అవుతుంది, డబ్బులు వేస్ట్ అవుతుంది. సో ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. దీని ఉదాహరణగానే మనం రీసెంట్గా చూసాం కదా, ఒక ఆయన పాపం కువైట్కి వచ్చారు ఎడారిలో పనిచేయడానికి. వాళ్ళకి ఏజెంట్ ఏదో చెప్పారు మాటలు, పాపం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పని చూస్తే ఆయన చేయలేకపోతున్నారు. సో ఏం చేయాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు. సో దానికోసం ఎంతమంది ఎన్ని శ్రమలు పడ్డారు మీకు అందరికీ తెలుసు. కాబట్టి అలాంటి పరిస్థితులు ఉండకూడదు అంటే ఇలాంటి విషయాలు తెలుసుకొని వస్తే బాగుందని చెప్పేసి నేను వీడియో కనుక పెట్టడం జరుగుతుంది. సో మన సబ్స్క్రైబర్స్ యొక్క సహకారంతో నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ వీడియో చూడండి, అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా ఈ సమాచారాన్ని తెలియచేయండి. ఆ వీడియోని ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు ఇంకెవరికైతే ఉపయోగం ఉంటుందో వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేసి చెప్పడానికి అవకాశం ఉంటుందో, బాబు నువ్వు కువైట్కి వెళ్ళాలనుకుంటున్నావా, లేదంటే గల్ఫ్ దేశాల్లో ఏదో ఎడారిలో పనిచేయడానికి వెళ్తున్నావా, గొర్రెల దగ్గరకో మేకల దగ్గరకో లేదంటే ఒంటెల దగ్గరకో. సో ఇలా ఉంటుంది అక్కడ పరిస్థితి. సో దీనికి నీకు ఇష్టమైతే వెళ్ళు, సంతోషం. నీకు ఇష్టం లేదు ఇప్పుడే ఆగిపో, వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకొని ఇవన్నీ చేయకు అని చెప్పేసి వాళ్ళకి చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే తెలుసుకున్న వాళ్ళు కూడా దానిపైన ఒక నిర్ణయం అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీనికోసం చెప్పేసి నేను వీడియో అయితే అందిస్తాను. ఈ వీడియో అయితే వస్తుంది, ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ గడి వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళకి ఈ సమాచారాన్ని తెలియజేయండి. అలాగే ముఖ్యంగా నేను ఇంకొక విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, కువైట్కి ఎవరైతే వీసాలు తీస్తుంటారో సో అలాంటి వాళ్ళు దయచేసి కువైట్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఇక్కడ ఆ జాబ్ ప్రొఫైల్ ఏమిటి, ఆ జాబ్ దగ్గర పని అంటే ఏ విధంగా ఉంటుంది పని, వాళ్ళు ఏ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి రూము, ఫుడ్డు, వాతావరణం ఇవన్నిటి వాటి గురించి కూడా ముందుగా వాళ్ళకి తెలియచేయండి. అప్పుడు వాళ్ళకి నచ్చితేనే వస్తారు, లేదంటే ఆగిపోతారు. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇబ్బంది పడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు ఇబ్బంది పడి ఇంటికి వెళ్ళి ఇంటికాడ వాళ్ళని టెన్షన్ పట్టి ఇలాంటి పనులు ఏదైనా ఉండవు. కాబట్టి ముఖ్యంగా ఎవరైతే వీసాలు తీస్తుంటారో అలాంటి వాళ్ళు వీసా ఎవరికైతే ఇస్తుంటారో వాళ్ళకి తెలియజేయండి, బాబు నువ్వు పలాంటి పని పైన వస్తున్నావు, నీ పని ఎలా ఉంటుంది, ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుంది అని తెలియచేయండి. ఓకేనా. అలాగే వచ్చే వాళ్ళు కూడా తెలుసుకోండి. ఒకవేళ అతను చెప్పకపోయినా ఇంకెవరి ద్వారా అయినా సరే తెలుసుకొని వచ్చినట్లయితే మీరు కొద్ది రోజుల పాటు ఇక్కడ పని చేసుకొని కొంత డబ్బులు అయితే సంపాదించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనం చేసేటువంటి పని ఇష్టంగా చేయాలి. మనం ఇష్టంగా ఎప్పుడైతే చేస్తామో ఎక్కువ రోజుల పనిలో మనం ఉండలేం. కాబట్టి అందుకోసం చెప్పేసి ముఖ్యంగా ఈ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. గతంలో ఒక 2-3 ఇయర్స్ బ్యాకే నేను కువైట్లో వాతావరణం ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుందని చెప్పేసి ఒక వీడియో తీసి పెట్టడం జరిగింది. ఇప్పుడు పర్టికులర్గా కేవలం ఈ ఎడారిలో పనిచేసే వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. కువైట్లో ఎడారిలో ఎవరు పని చేయట్లేదంటే చాలామంది పని చేస్తున్నారండి. మరి వాళ్ళందరూ ఉండట్లేదంటే ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు పడ్డారు, వారు ఇష్టంగా పని చేసుకుంటున్నారు కాబట్టి ఉంటున్నారు. మరి వాళ్ళ కష్టాలు లేవంటే ఉన్నాయి. కాకపోతే అవసరం అలాగే ఇంట్రెస్ట్ ఈ రెండింటి కారణంగానే వాళ్ళు పని చేస్తున్నారు. వాళ్ళకి అవసరం లేదనుకోండి, నాకు అవసరం లేదు బాబు ఇంటికి వెళ్ళిపోతారు, నేను చేయలేనని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళకి డబ్బులు కావాలి, అలాగే అవసరం ఉంది కాబట్టి, అలాగే తప్పదు కాబట్టి పని చేసుకుంటున్నారు. కష్టాలు ఉన్నాయి పాపం, కష్టాలు భరిస్తూ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం. కాబట్టి అందరూ కష్టాలు పడుతున్నారని చెప్పేసి అన్నాను, అలాగే అందరికీ హ్యాపీగా ఉన్నారని చెప్పేసి నేను చెప్పలేను. కష్టపడే వాళ్ళు ఉన్నారు, హ్యాపీగా ఉండేవాళ్ళు ఉన్నారు. కొంతమంది కువైట్ వాళ్ళు మంచి సౌకర్యాలు కల్పించే వాళ్ళు ఉన్నారు, సౌకర్యాలు కల్పించినట్టు వాళ్ళు కూడా ఉన్నారు, కనీస వసతులుగా లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇలాంటి విషయాలు కొద్దిగా తెలుసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా ఇలాంటి సమాచారాలని తెలియచేయండి. అందరికి నమస్కారం కదనా.
ఈ కొత్తగా చూసే వాళ్ళకి మాత్రమే నా వీడియో, కొత్తగా వచ్చే వాళ్ళకి మాత్రమే వీడియో ఇది. నేను అదే పనిగా ఎడారిలో ఉన్నా కాబట్టి తీసి పెడతాను. ఎడారిలో వచ్చే వాళ్ళకి వచ్చేసి 30 మేకలు ఉన్నాయి, 40 మేకలు ఉన్నాయని చెప్పి మీరు పని ఈజీగా ఉంటుందని వచ్చేసారు. రాబోద్దు నేను 30 మేకలు 40 మేకలు ఉంటే నైటు దివానీ చాయ్ గవ్వ ఉండే పని ఉంటుంది. మళ్ళీ అది కాక మళ్ళీ అన్నం చేసి అన్నము కూర చేసి పెట్టాలా. నైట్ నిద్ర ఉండదు. చలికాలంగానే వచ్చినాయనుకో, చలికాలం మేకలు ఇంతాయి. మేకలు ఇన్నాయనుకో ఈ పక్క మేకల కాడి చూసుకోవాలా, ఈ పక్క చాయ్ కవ్వ చేయాలా, వాళ్ళకి అన్నము చూసుకోవాలన్నా. నైట్ నిద్ర ఉండదు. పగులు మాత్రము నువ్వు పనుకునేదానికి ఛాన్స్ ఉండదు. పగులు కూడా చలికాలం వచ్చిందనుకో వాళ్ళు ఎనీ టైం ఇన్నే ఉంటారు. పగులు కూడా అవుతారు కొబ్బుసులు. పొద్దున కూడా టిఫిన్ చేయాలా, పొద్దున కూడా టిఫిన్ చేసి ఇవ్వాలా. వాళ్ళు నైట్ ఈయన పనుకున్నారనుకో పొద్దున్న టిఫిన్ చేసి ఇవ్వాలా. 30-40 మేకలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది మాత్రము. 100 మేకల పైన ఉంటే నీకు ఆ పని సరిపోతుంది. మేకల డ్యూటీ మాత్రం సరిపోతుంది. ఆ పని కాడి సరిపోతుంది. నీ మేకలు చూసుకోవడము, దాని జాకూరు చెత్త నొక్కోవడము. ఆ మేకలు 100 మేకల పైన ఉంటే దాని పని వేరే మేకల డ్యూటీనే. 30-40 మేకలు ఉంటే ఇప్పుడు నాకు 30 మేకలు ఉన్నాయి. నాకు చలికాలం వస్తే నేను గుడిసెలు వేయాలా, రూములు ఇరిగిపోతే రూములు రెడీ చేసుకోవాలా. మేకలు సపరేట్గా మళ్ళీ రూములు ఏమంటారు రూములు వేయాలా. బేకమని తిరగబడినా కూడా రచ్చల రామాయణాలు జరుగుతాయినా. ఎందుకంటే మనం బతికేదానికి ఇంత దూరం వచ్చినాము. నేను అదే పనిగా మీకు 30 మేకలు ఉన్నాయిలే ఈజీగా కోయేట్కి వచ్చేయచ్చులే అని అనుకుంటే మోసపోతారనా. ముందుగానే చెప్తాను, ఏజెంట్లు మాత్రం నమ్మద్దండి. ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే అడిగి కనుక్కోండి. నేను ఎడారిలో ఉండా కాబట్టి నేను అదే పనిగా నీకు వీడియో తీసి పెడతానా. అందుకున ఇప్పుడు నేను ఉండే ప్లేస్ చూపిస్తా చూడండి. చూడండి చూడన్నా నేను ఉండే ప్లేస్ ఇది నా గుడిసె. ఇది అంతా ఇది జాగూరు. వేరే చూసే మనిషి దూరం ఉంటారు కానీ వాళ్ళు వేరే కంట్రీ వాళ్ళు ఉంటారు. మన దగ్గరికి రారు. మన దగ్గర మనం వాళ్ళ దగ్గర పోయినా వాళ్ళు మన దగ్గరికి వచ్చినా కప్పిలు కానీ చూసినానుకో అరుస్తారు. ఇదంతా మా జాగూరేనా. అది ఆడ పావురాలు ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను. అదంతా చెట్లు ఉన్నాయి ఆ పక్క దూరము. ఇవన్నీ ఇది మా 1 రూము, అది చెట్లు ఉండేది. ఈ పక్క కోళ్ళు మేకల జాగూరు ఉండాది. ఇదంతా అదే చూపిస్తా చూడన్నా. ఇది నా రూమ్ ఫస్ట్. ఇది నా రూమ్నా, నేను ఉండే రూము. ఇది గుడిసి ఇచ్చినారు నాకు. ఇవి కూలర్లు గీలర్లు ఏం పని చేయవునా. ఇక్కడ కరెంటు ఏమి ఉండదు. ముందుగానే చెప్తానా. ఈ సంవత్సరము ఈ లైట్ తెచ్చిచ్చినాడు. ఎండకు పనిచేసే సోలార్ లైటు. అది కూడా చలికాలం వచ్చి అది కూడా తీసుకొని పోతారు వాళ్ళు బయట. వాళ్ళ జనరేటర్ పని చేయకపోతే ఈ లైట్ కూడా ఇప్పుకోకపోతే ఇంకో మాత్రం మబ్బులో ఉండాల్సిందే ట్యాచ్ లైట్ వేసుకొని. ఈ కూలర్లు గీలర్లు ఏం పని చేయవునా. సెల్కి ఛార్జింగ్ మాత్రం పెట్టుకోవచ్చు. లేదు అది కూడా బ్యాటరీలు ఎత్తిపోయినాయి వాళ్ళు తేమంటే తేరు. పెద్దగా పట్టించుకోరునా. ముందుగానే చెప్తాను. ఇక్కడ పనుకునేది వచ్చేసి నేను ఇవన్నీ దుమ్మంతా వచ్చి పడుతుందని చెప్పి నేను నిలబెట్టుకున్నా. ఇక్కడ కూర్చుండేది ఎండపోతున్నా. అదో నీళ్ళు చల్లుకోవాలా. ఇక్కడ నేను కూర్చోండేది బకెట్లతో నీళ్ళు చల్లుకొని కూర్చోవాలా. ఇక్కడ మాత్రం ఏముండదునా. ఇది వచ్చేసి చలికాలం వస్తే ఇదంతా వాళ్ళు కూర్చునేదానికి ఇదంతా డెకరేషన్ వస్తుందినా. రికార్డ్ డెకరేషన్ వస్తుంది చూడు, అట్లా డెకరేషన్ వేయాలన్నా. ఇవన్నీ గుడిసెలు వేయాలా. ఆడ చెట్లు ఉన్నాయి, చెట్లు పెట్టుకోవాలా. నీళ్ళు అవన్నీ వేసుకోవాలా. ఇది ముసలిదాని మా 1 రూము. ఇవన్నీ డెకరేషన్ చేయాలా. ఇవన్నీ గుడిసెలు వస్తాయి. ఇవంతా ఫుల్ నిండిపోతుంది. ఇవన్నీ జూలియాలు అన్నీ పడిపోతాయి, ఏముండదు. ఇట్లా కొబ్బుసులు చేస్తారు. ఇవన్నీ తుంటలు చేసుకొని ఎండకి ఎండేసుకొని ఎన్ని సంచులు పోసుకోవాలా మేకలుగా ఉన్న వాళ్ళకు. ఇది సోలారు. ఓన్లీ సెల్ఫ్ ఛార్జింగ్ మాత్రమే పనిచేస్తుంది. ఇది మేకల జాకూరు ఉన్నది. మేకల జాకూరు ఇది వచ్చేసి బాగలేని మేకలు వచ్చేసి ఇక్కడ రూమ్లో వేసుకొని నీళ్ళు చల్లుకోవాలా. నీళ్ళు పెట్టుకోవాలా బకెట్లతో. బాగలేని మేకలు మాత్రమే ఇక్కడ. ఇవి వచ్చి గోధుమలు వేస్తారు. గోధుమలు వేస్తారు. ఇవి వచ్చి పొట్టు. ఇది పొట్టున ఈ సంచులతో పొట్టు వేస్తారు. ఈ చిన్న సంచులే ఈ పొట్టు. ఈ ఖర్జూరం వచ్చేసి నీళ్ళలో వేసుకొని నీళ్ళలో వేయాలి మేకలకు. ఇవి బాగలేని మేకలే. గర్భం సంచులు పిల్లలు చచ్చిపోయినాయి అందుకని. ఇది నా జాకూరు. ఇవన్నీ మేకలే. ఈ గుడిసెలన్నీ మనమే వేసుకోవాలి. బయట వాళ్ళు మనిషి నిలిచిరారు. ఇవన్నీ మనమే వేసుకోవాలి. అయ్యా ఇరిగిపోయినా తునిపోయినా మనమే రెడీ చేసుకోవాలా. ఇదంతా మేకల జాకూరు. ఇవన్నీ పిల్లలు ఈనప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఇట్లా కోతులు 2-3 ఉంటాయి ఒక జాకూరుకు వచ్చేసి.
మా జాకులు 2 ఉన్నాయి, ఒకటి మన అమ్మేసాడు గుద్దుకుంటాడని చెప్పేసి. ఇవన్నీ మేకలు ఉన్నాయి. ఇదంతా చెత్త నొక్కోవాలా నేను మాత్రము. ఈ రూమ్ కూడా నేనే రెడీ చేసి 2 ఏళ్ళు అవుతుంది. ఇదంతా వాళ్ళ రేకులు కొయ్యలు తెచ్చిస్తారు, మనము రోజు చేసుకుంటా ఉండాలా. పిల్లలు ఇన్నాయనుకో చాలా బరువుగా ఉంటుంది. ఎండాకాలం ఇంతే చాలా బరువుగా ఉంటుంది, చలికాలం ఇంటే ఒక ఎత్తు, ఎండాకాలం ఇంతే ఒక ఎత్తు. ఎండాకాలం వచ్చేసి ఇన్నాయనుకో అట్లా నీళ్ళు చల్లుకొని సంచి బట్టలు వేసుకొని బుట్లలో వేసుకోవాలి పిల్లలు. అది 10 రోజులు వేసుకోవాలి చిన్న పిల్లలు. ఇది ఇట్లా నీళ్ళు చల్లుకొని ఇదంతా రూమ్ అంతా నేను రెడీ చేసినదే. ఒక్క మనిషిని కూడా తొడకరారు, ఏం తొడకరారు. కొంతమంది కపిల్ దొరకస్తారు, కపిల్ మంచోడు అయితే తొడకస్తారు, లేదంటే మనమే చేసుకోవాల్సింది. నేను ఎండాకాలం వస్తే పిల్లలు 11:30 మధ్యాహ్నం పూట 10-11:30 అట్లా టైంలో దాని బుట్లల్లో వేసేయాలా. నీళ్ళు దాపేసి నీళ్ళు చల్లే 2 గంటలకు వద్దరి 3 గంటలకు వద్దరి నీళ్ళు చల్లుతూ ఉండాలా. ఇవన్నీ నీళ్ళు చల్లుతూ ఉండాలా. ఇవన్నీ పెద్ద పిల్లలే, ఇవేం అవసరం లేదు. చిన్న పిల్లలకు మాత్రం నీళ్ళు చల్లుతూ ఉండాలన్నా. ఇదంతా మేకలు ఇవి. ఇదంతా మాదే. నీళ్ళ ట్యాంకర్లు వస్తాయినా, నీళ్ళ ట్యాంకర్లు వచ్చినప్పుడు ఇట్లా నీళ్ళ డబ్బాలు నీళ్ళు పట్టుకోవాలా. నీళ్ళ ట్యాంకర్లు వచ్చినప్పుడు వస్తాయి. నెలకు వచ్చేసి చలికాలం అయితే నెలకు 1 ట్యాంకర్ వస్తుంది, ఎండాకాలం అయితే 2-3 వస్తాయి. నీళ్ళు మర్చిపోయినామనుకో వాళ్ళకి అందాసు నీళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే నీళ్ళు గబా అయిపోయినాయి అనుకో నెలకు వచ్చేసి 2 ట్యాంకర్లు 3 ట్యాంకర్లు పడతాయి. మనం వాళ్ళ ఇష్టసానం వాళ్ళు తెప్పిస్తారు. లేదు మనం నీళ్ళని మర్చిపోయినామనుకో వాళ్ళు ఎట్లంటే అట్లా మాట్లాడతారన్నా. ఇవి కోళ్ళకు, ఇదంతా కోళ్ళ రూము. ఇది కూడా నేను రెడీ చేసినది, మన చలికాలం రెడీ చేసిన. ఈ పక్క అంతా రోడ్, ఇదంతా ఖాళీ ప్లేసు. ఇవన్నీ మనమే రెడీ చేసుకోవాలి, ఎందుకంటే 30 మేకలు ఉన్నాయి కాబట్టి నేనే రెడీ చేసుకోవాలన్నా. ఇవన్నీనా కోళ్ళకు నీళ్ళు చల్లుకోవాలా. నీళ్ళు చల్లుకొని గోధుమలు వేసుకోవాలా, కొబ్బుసులో ఎన్ని నీళ్ళు స్టాక్ పెట్టాలా. ఎండాకాలం మాత్రం ఇట్లా స్టాక్ పెట్టుకోవాలా, లేదంటే ఇవన్నీ చచ్చిపోతాయి. 2 గంటలకు ఎండకు 50 డిగ్రీల పైన వస్తుంది కాబట్టి అన్నీ చచ్చిపోతాయినా. ఈ ఎండాకాలం మాత్రమే ఇట్లా సేఫ్టీ. చలికాలం అయితే ఒక చెరువు నీళ్ళు పెట్టినా కూడా ఏం కాదు. 30 మేకలు ఉన్నాయనుకో పిల్లలు అన్నీ కలిసి నాకు 50 పైన ఉన్నాయి. ఇవన్నీ మనమే రెడీ చేసుకోవాలి, ఎందుకంటే 30-40 మేకలు ఉంటే మన దగ్గర ఇట్లా అన్నీ చేపిస్తూ ఉంటారు అనమాట. నా 1 రూమ్ చూపిస్తా ఉన్నాను. ఈ చూడన్నా, ఈ రూమ్ వచ్చేసి 2 ఏళ్ళు అవుతుంది. నేను పందిరి మాత్రం వేసినాను. పందిరి వేసింటే ఇది గాలికి వచ్చేసి ఎగిరిపోయింది, పడిపి కూలిపోయింది. మొన్ననే కూలిపోయింది గాలి ఎక్కువ వచ్చి. ఇది మళ్ళీ రేకులన్నీ మనమే తీసుకోవాలా. మనమే తీసుకొని మళ్ళీ అంతా నీట్గా మళ్ళీ రెడీ చేయమంటే మళ్ళీ రెడీ చేయాలా. మళ్ళీ రెడ్డి వచ్చి మొదలెత్తుకోవాల్సింది. ఇవన్నీ రూమ్లన్నీ నేను వచ్చిన కొత్తలో రెడీ చేయించినారు నా దగ్గర. ఇవన్నీ రూమ్లన్నీ వాళ్ళ ఏసీలో చలికాలం వస్తే వాళ్ళు కూర్చునేదానికి. నా ఫ్రిడ్జ్ కాడిపోదాం రన్నా. ఇది నా ఫ్రిడ్జు. ఇక్కడ కరెంటు ఏమి ఉండదు. 5 గంటల ఫ్రిడ్జ్ నాది. చూడండి, 5 గంటలు మాత్రమే ఉంటాయి. ఈ నీళ్ళ బాటిల్లో 5 గంటలు వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని 5 గంట కట్టినాక ఎత్తుకొస్తారు నీళ్ళ బాటిల్లో. ఇది 5 గంట, ఇదంతా 5 గంటనే. ఇదంతా 5 గంట. అది ఉత్త 5 గంట తెచ్చి 5 గంటలతోనే మనము సామాన్లు ఇవి పెట్టుకోవాలన్నా. మనకి ఏం చేస్తారంటే ఏం తేరనా, ఈ పచ్చిమిరకాయలు, టమాటాలు, ఇది వంకాయలు, ఉల్లగడ్డలు ఇది తెస్తారునా. కొబ్బుసులు మాత్రం తెస్తారు. ఇట్లా చేప డబ్బాలు తెస్తారు. ఇంకా ఇవేనా మనకు తెచ్చేది. ఇంకా ఏం తెస్తే ఇంకా పాసులు డబ్బాలంటే అనప గింజలు డబ్బాలంటే ఇవి తెస్తారు. ఇంకా నెలకు వచ్చేసి 2 కోళ్ళు ఇస్తారు. కొంతమంది కోయడలు మంచి వాళ్ళు అయితే 4 కోళ్ళు ఇస్తారు. మా కోయడు అయితే నెలకు 2 కోళ్ళు మాత్రమే ఇస్తాడు. ఇది నా 1 రూమ్నా. నేను వచ్చి అన్నం చేసుకునేది. ఇది నా 1 రూము. నా సామాన్లు ఇవన్నీ మనం తెచ్చుకోవాలి. చూడు, ఇది మాత్రమే వాడు కోయేటోడు తెచ్చిచ్చేది. ఇది ఒకటి ఈ పసుపు డబ్బాకు కూడా 10 రోజులు అడిగినా నేను. వాడు 10 రోజులు 20 రోజులు అడిగితే తెచ్చిచ్చినాడు. ఇవన్నీ మనం తెచ్చుకోవాలి. గుడ్డు మసాలా అంట, ఇట్లా ధనియాల పొడి అంట. ధనియాల పొళ్ళు ఇక్కడ చిక్కుతాయి. ఈ ధనియాల పొళ్ళు వీటన్నీ మనం తెచ్చుకోవాలి డబ్బులు పెట్టి. ఎగస్ట్రా తిన్నంతా మన ధనియాల పొడి, కారం పొడి, నీకేమన్నా కరివేపాకులు ఇట్లాంటి ఏమన్నా కావాలంటే మనం తెచ్చుకోవాలి. ఇవన్నీ వాళ్ళు తెచ్చిచ్చేది ఓన్లీ మసాలా ప్యాకెట్ ఒకటేనా. ఇదంతా నా 1 రూము.
ఇది ఒకప్పుడు పాత జాకూరు. మన ముందు సంవత్సరం అంతా పాత 4-5 ఏళ్ళు ఇక్కడనే ఉన్నారు, మళ్ళీ అక్కడ షిఫ్ట్ చేసినారు. ఇదంతా ఖాళీ ప్లేస్. ఇప్పుడు ఇక్కడ వస్తే మళ్ళీ చలికాలం వస్తే ఇక్కడ కూడా కైమాల గుడిసెలు వేయాల్సి వస్తుంది.